జగన్ అనేటటువంటి వ్యక్తే తెలుగుదేశం కూటమి బలం. జగన్ లేకపోతే ఆ కూటమి ఎప్పుడో విచ్ఛిన్నమవుతుంది. ఎవరి శక్తిని వాళ్ళు ప్రదర్శించుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే నారా లోకేష్ సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, పవన్ కళ్యాణ్తో పోటీ పెట్టుకోకూడదు, ఇట్లాంటివన్నీ ఇక దాంట్లో కులాలు వస్తున్నాయి. లేకపోతే మావాడి మీద మీరు బతికారు, మిమ్మల్ని మేము సీఎం చేసామంటే మీ వాడిని డిప్యూటీ సీఎం చేసింది మేము, ఇవన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళ మధ్యన పెరుగుతున్నటువంటి విభేదాలన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. దీనివల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు. పైగా ఇది ప్రమాదకరమైనటువంటిది. ఇక్కడ పొత్తు పెట్టుకున్నది ప్రేమతో కాదు, అవసరంతో. జగన్ అనేటువంటి వ్యక్తి శక్తివంతుడు, 40% ఓట్లు సాధించినటువంటి వాడు. ఏది లీస్ట్ అండ్ వాస్ట్ సిచ్యుయేషన్లో హయ్యెస్ట్ 51%, లోయెస్ట్ 40% సాధించినటువంటి వాడు. కాబట్టి అతన్ని కొట్టాలంటే ఇండివిజువల్గా ఒక్క చంద్రబాబు వల్ల, ఒక్క తెలుగుదేశం వల్ల కాదు, ఒక్క భారతీయ జనతా పార్టీ వల్ల కాదు, ఒక్క పవన్ కళ్యాణ్ జనసేన వల్ల కాదు. కాబట్టి ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిస్తేనే 2014లో గెలిచారు, ముగ్గురు కలిస్తేనే 2024లో గెలిచారు. కాబట్టి ఇక్కడ ముగ్గురు కలిసేది ఎవరి కోసం? జగన్ని ఓడించడం కోసం, జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం. జగన్ అంతటి శక్తివంతుడని వాళ్ళకి తెలుసు. జగన్ శాంతం బలహీనపడిపోయి కాలగర్భంలో కలిసిపోతే ఒరిస్సాలో కాంగ్రెస్ తరహాలో, మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాకరే తరహాలో, లేకపోతే కర్ణాటకలో జేడీఎస్ తరహాలో అయితే మాత్రమే వీళ్ళు విడిపోవడానికి, విభేదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒరిస్సాలో బీజేపీ సింగల్ పాత్ర పోషిస్తున్నట్టు, ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ సింగల్ పాత్ర పోషిస్తున్నట్టు, కర్ణాటకలో బీజేపీ డామినేషన్ పాత్ర పోషిస్తున్నటువంటి తరహాలోకి వస్తుంది.